వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. పేషెంట్ కేర్ సిబ్బంది విధుల్లో ఉన్న ఒకే ఆక్సిజన్ సిలిండర్ను ఇద్దరు చిన్నారులకు అమర్చి తల్లిదండ్రులు ఎక్స్రే కోసం తీసుకెళ్తున్న దృశ్యాలు కలకలం సృష్టించాయి. మహబూబాబాద్ జిల్లా గొర్లచెర్లకు చెందిన రమణ కుమారుడు 3 రోజుల కిందట శ్వాస సంబంధిత ఇబ్బందితో ఆసుపత్రిలో చేరాడు. కొత్తకొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన మురళీ దంపతుల కుమార్తె సైతం శ్వాస సంబంధిత ఇబ్బందితో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఇరువురికి ఎక్స్రే తీసుకుని రావాలని చెప్పగా కుటుంబ సభ్యులు ఇరువురి చిన్నారులను చేతబట్టుకుని మరొకరు ఆక్సిజన్ సిలిండర్ను ఆసుపత్రి ఆవరణలో లాక్కుంటూ తీసుకెళ్లి ఎక్స్రే తీయించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది ఉన్న చిన్నారులను ఒకే ఆక్సిజన్ సిలిండర్కి ఇద్దరిని తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ఘటన తీరుపై విచారణకు ఆదేశించారు. పేషెంట్ కేర్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, అవి ఇచ్చుకోలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని బాధితులు తెలిపారు. పేషెంట్ కేర్ సిబ్బంది ఒక్కో రోగి నుంచి 100 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మేడం సాయంత్రం ట్రీట్మెంట్ చేసాడు. పొద్దున మనం లేకపోతే ఎక్సర్ తీయాలంటే ఎక్సర్ గడిగా ఆయన కంపౌండర్ అయిన తీసుకుపోగా ముగ్గురం పైపు పెట్టి ఆడకుండా ఆడిపోయినాక ఎక్సర్ కాడికి వచ్చినాక ఎక్సర్ తీసినాక వాడిని బాపి తర్వాత వస్తాను. మళ్ళీ అది రిటర్న్గా మొత్తం తీసుకొని నేను వచ్చాను. మీతో పాటు ఇంకోరు ఉన్నారు? ఆయన కూడా ఉన్నారు. మీరు వేరు వాళ్ళు వేరా? వేరు. మీరు ఏ ఊరు? మీది ముత్తారం కొత్తకొండ దగ్గర ముత్తారం. ఇప్పుడు ఆ ముద్దుకు 2 పైపులు ఎవరు పెట్టారు? ఈయన పెట్టాడు. పెట్టి ఇచ్చేసిండు. ఎట్లా అమ్మాయి ఇప్పుడు మీరు పట్టుకుపోతాను కదా, పుచ్చుకున్న దారిలో మొత్తం ఊసిపోతే మీకు తెలియదు కదా. ఒక అమ్మాయి ఊసిపోయింది. అబ్బాయి ఊసిపోతే అట్లా పట్టుకొని వచ్చిన అబ్బాయిని వెంబడే లోపల తీసుకుంటారు. ఆక్సిజన్ ఆటలో మళ్ళీ ఇట్లాంటి పెద్దగా అయితే ఇబ్బందే కదా.